కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం కోటబొమ్మాలి మండలం కిష్టపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో అంచనా వ్యయం 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనాన్ని 28 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులకు ప్రారంభించారు. పాత వీధి నుంచి రామాలయం వరకు 110 లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారులను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారంటే ప్రజల అవసరాలను గుర్తించి శాశ్వత అభివృద్ధి పనులు చేసినప్పుడే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తామని అన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమాంతరంగా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజలు పథకాలు అమలుపై పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఉన్న వనరులను వినియోగించి సంపద సృష్టించి భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలన్నది సీఎం అభిమతమన్నారు. కొద్దిగా ఇబ్బంది వచ్చింది, 10 రోజులు సమస్య వచ్చింది, కానీ ఈ సంవత్సరం ఇచ్చినంత యూరియా ఎప్పుడైనా ఇచ్చామా? ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చాం. చాలా మంది అవసరానికి మించి కొనుక్కున్నారు, ఖరీదు కొనుక్కున్నారు, వేరుశెనగ కొనుక్కున్నారు, మొక్కజొన్న కొనుక్కున్నారు, చాలా మంది ఇంటిల్లో నిల్వ చేసుకున్నారు. అయినా యూరియా తెచ్చిస్తే యూరియా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 7,800 కోట్లు పెట్టి రైతుకి ఎప్పుడైనా ధర తగ్గితే డబ్బిచ్చి కొన్నానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రికార్డులున్నాయి. ఒక్క పైసా 7,800 కోట్ల రూపాయల్లో ఒక్క పైసా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదు. 16 మాసాల్లో 1000 కోట్లు పెట్టి రైతు కాదుకున్న ప్రభుత్వం. కోకో ధర తగ్గితే 15 కోట్లు ఇచ్చి కోకో కొన్నాను. ప్రకాశం జిల్లాలో పొగాకు ధర తగ్గిపోతే చంద్రబాబు నాయుడు 300 కోట్లు రైతులకు ఇచ్చి పొగాకు కొన్నాను. చిత్తూరు జిల్లాలో మామిడికి ధర తగ్గిపోతే 300 కోట్లు పెట్టి మామిడి కొన్నాం. నిన్న లేదు మొన్న ఉల్లి ధర తగ్గిపోతే హెక్టార్కి 50,000 ఇచ్చి ఉల్లి రైతు కాదుకున్నా. టమాటా ధర తగ్గిపోతే టమాటా కొని రైతు కాదుకున్నటువంటి ప్రభుత్వం మాది. మైక్ ఉందని, నీ సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. నువ్వేం చేశావు, నేనేం చేశాము, అబద్ధం చెప్పక్కర్లేదు. ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జరిగింది నష్టం. అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి, ప్రతి రైతుకి కలవండి, కలిసి పంట పొలాలు చూడండి, పడిపోయిన పంట పొలాలు రాయండి, నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయండి. నిన్నటితో టైం అయిపోయింది. చాలా మంది నాకు అడిగారు, ఇంకా సర్వే అవుతుంది, కొంత సమయం ఇవ్వండి అంటే ఇంకా 4 రోజులు సమయం ఇచ్చాం. తెల్లవారే మన జిల్లా అధికారులందరికీ పిలిచారు. గ్రామానికి వెళ్ళండి, రైతులకు కలిసి రాజకీయాలకు అతీతంగా రైతంటే ప్రాణం. చంద్రబాబు నాయుడికి రైతంటే ఇష్టం. ఒక పైసా రైతుకు తీసుకున్నా పర్వాలేదని మొత్తం సర్వే చేయమని చెప్పాం. రిపోర్ట్ అంతా వస్తుంది. 1,50,000 హెక్టార్లలో వరికి నష్టం జరిగింది. అంటే దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో 15,000 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగింది. అరటికి, మొక్కజొన్న, ఇటువంటి పంటలన్నిటికీ నష్టం జరిగింది. అవన్నీ అంచనా వేసి రిపోర్ట్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి నువ్వు సలహాలు ఇవ్వకుండా మాట్లాడితే అబద్ధాలు. మీరందరూ ఉన్నారు కదా, మన జిల్లాలో నిన్నే ఏకాదశి సోమవారం పవిత్రమైన రోజు. కాశీబొగ్గలో ఒక వెంకటేశ్వర ఆలయం 95 సంవత్సరాల వృద్ధుడు నిర్మించుకున్నాడు. సొంత
భూమిలో 7 ఎకరాల్లో 17 కోట్లు ఖర్చు పెట్టి 95 సంవత్సరాల ముసలివాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. అది ఉన్నట్టుగా నాకే తెలియదు, పలాసలో కూడా చాలా మందికి తెలియదు. 4 మాసాలు అయింది ఓపెన్ అయింది. మంచి రోజని ఒకరికొకరు మాట్లాడుకొని గ్రామాలు కలిగిపోయి మొత్తం జనాలందరూ వెళ్ళారు. తొక్కిలే అనేది జరిగింది. అక్కడ ఇరుగు రైలింగ్ పడిపోయి 9 మంది చనిపోయారు, ఒక 20 మందికి దెబ్బలు తగిలారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు చేత కాదు, చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారని నిశ్చిగ్గుగా మాట్లాడుతున్నారు. చనిపోయిన 10 నిమిషాల్లో నేను వెళ్ళాను, ఎమ్మెల్యే వెళ్ళాను. కేంద్ర మంత్రి గోపాల్లో ఉంటే ఫోన్ చేస్తే అక్కడ ముఖ్యమంత్రితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని మన రామ్మోహన్ నాయుడు వచ్చారు, లోకేష్ బాబు వచ్చారు. అందరికీ పలకరించాం, ధైర్యం చెప్పాం, వాళ్ళ కుటుంబాలకి బాడీలు అప్పు చెప్పాం, దెబ్బలు తగిన వాళ్ళకి హాస్పిటల్లో పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఇచ్చాం. అది ప్రభుత్వం. అది జరిగిన తర్వాత తోకల్లాగా ప్రతి ఓడు కాశీపుకి రావడమే, ప్రతి ఓడు వచ్చి మైకి పట్టుకొని చంద్రబాబు నాయుడు వల్లే జరిగిందని ఇంత నిశ్చిగ్గుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిన్నను 17 లక్షల రూపాయలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు. మోడీ గారు 2 లక్షలు. అదృష్టవశాత్తు ఆ చనిపోయిన వాళ్ళు మన తెలుగుదేశం సభ్యత్వం 100 రూపాయలు కట్టారు. ముస్లిం వాళ్ళు కదా కట్టలేనే అనుకున్నాను. వాళ్ళు మొత్తం కుటుంబాలే తెలుగుదేశం కుటుంబాలు. ఆ ఇంటిలో అందరూ సభ్యత్వం కట్టారు. మన నియోజకవర్గంలో చనిపోయిన 3కి మనం కట్టిన 100 రూపాయల సభ్యత్వం ఉంది. అదొక 5 లక్షలు ఇప్పుడు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు 15 లక్షలు, మన పార్టీ సభ్యత్వం వల్ల 5 లక్షలు, మోడీ గారు 2 లక్షలు, 22 లక్షల రూపాయలు నిన్న ప్రతి ఊరు వెళ్ళి పలకరించి ఆ ఇంటికి 24 గంటల్లోకి ఇచ్చాం.